ఎవరిని అడిగి చేసుకున్నావురా ఈ పెళ్లి? నాకు కాబోయే పెళ్ళానికి నువ్వు తాళి కడతావా? అంటే సిగ్గులేదా నమ్మక ద్రోహి? నీ చెల్లి నేనేం చేశాను? ఏమన్నా అనాలంటే నన్ను నా పెళ్ళాన్ని వాడి కట్టి పెడతావా? ఎన్ని గుడ్డలరా నీకు? నా మీద నా లైఫ్ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు నిజంగా ఒక మాట. అక్కని రాము బాగా చూసుకుంటాడని, వాళ్ళ లైఫ్లో నువ్వు తలదూర్చవని, పెళ్ళవగానే వాళ్ళని దూరం పంపిస్తానని. అంటే నా దగ్గర వాళ్ళు ఉంటే నేను రాము ఒకటే మీ అక్కకి నరకం చూపిస్తావన్నమాట. అదే కదా నువ్వనేది? అవును. అయితే నువ్వు జయసుధని చేసుకోవడం ఖాయం అంటావు. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఖచ్చితంగా చేసుకుంటాను. నా వల్ల మీ అక్క లైఫ్ నాశనం అవుతుందని నీతులు చెప్తున్నావే, మరి నీ వల్ల ఆనంది లైఫ్ సర్వనాశనం అవుతుంది. మరి దానికేం చెప్తావురా? రే, నీకు దెయ్యం పట్టిందిరా. ఆ దెయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. తలుపు తీరా. వెళ్తున్నా అత్తయ్య. ఎవరమ్మా? ఎవరొచ్చారు? అమ్మా, మీ వదినికి కంటెంట్ లీక్ చేయకే, అక్కడికెళ్ళి కూస్తుంది. ఏంటొదినా అలా చూస్తున్నా? అమ్మా అంటే మా అత్తయ్య నీకు అమ్మ? అంతేగా, నువ్వు నాకు వదినవైనప్పుడు మీ అత్తయ్య నాకేమవుతుంది? అమ్మా కదా, అందుకే అలా పిలిచాను. ఏమ్మా ఇలా చిక్కిపోయేవేంటే? మీ అత్త నీకు సరిగ్గా ఆం పెట్టట్లేదా? నేను చిక్కలేదా అమ్మా? లేదురా, అదేంటో బానే తింటున్నట్టున్నావు. ముప్పొద్దులా తింటాడత్తయ్యా కుంభాలు కుంభాలు. ఈయనగారికి వండి పెట్టి నా చేతులు పడిపోతున్నాయి. పోన్లేమ్మా, మంచోడు పాపం. తింటే తిన్నాళ్లే, అంతకంతా వడ్డీతో సహా వసూలు చేద్దాం. ఏమంటావ్? అమ్మా, ప్రస్తుతం నీ కోడలు గారు నా మీద యుద్ధం ప్రకటించారు. మేమిద్దరం ఇప్పుడు బద్ధ శత్రువులం, ఎడమొహం పెడమొహం అన్నమాట. నన్ను నా ఆస్తి కోసమే ప్రేమించాడత్తయ్యా. నా మీద ప్రేమ లేదు, నా డబ్బు మీదే ప్రేమ.
తనేమీ జోక్ చేయలేదు, నా మీద స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? సారీ. సారీ. ఇంతకీ వీడు డబ్బు మనిషి అంటావు, అవును. ఎందుకు డౌట్ వచ్చింది? అది ఏమీ లేదు. ఏం లేదమ్మా, ఆ దప్పలంగాడితో పెళ్ళైతే పెళ్ళైన మరుక్షణం ఆత్మహత్య చేసుకుంటాను అంది. పెళ్లి తర్వాత చస్తే నీ వాటా ఆస్తి మొత్తం వాడికి పోతుంది, ఆ చచ్చేదేదో ముందే చచ్చిపో అన్నాను. అంతే, అదే పట్టుకునుంది. కరెక్టేరా. మరి అలా అంటే ఎవరికైనా బాధేస్తుంది కదా, డౌట్ వస్తుంది. ఎందుకు రాదు? సీత అస్సలే అమాయకురాలు. నీ మాటల్లో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనకెలా అర్థమవుతుంది? నిజంగానే అన్నావేమో అనుకునుంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను డబ్బు మనిషిని కాదని నిరూపించుకోవాలా? నిరూపించుకుని సాక్ష్యాలు ఇచ్చుకుంటే అసలు అది ప్రేమేనా? అందుకే తెలిసినప్పుడు తెలుస్తుందిలే అని వదిలేశా. ప్రేమకి పునాది నమ్మకం. ఆ నమ్మకం అంటూ ఉంటే ఇలాంటి సందేహాలు రావుగా. సరే సరే, మీ గిల్లి కజ్జాలు ఇప్పుడు కాదు, తర్వాత తీరిగ్గా పెట్టుకుందరు గాని ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? సీతని తీసుకురమ్మని రామును పంపింది శైలజ ఆంటీ. అవునవును, ఆగు. ఇక్కడికి చేరగానే కాల్ చేయమంది. ఆనంది, నువ్వు తప్పుకో. అత్త, ఇదిగో మీ ఆడపడి చింటికొచ్చా. అమ్మా సీత, పిన్ని, ఏమ్మా నా మీద కోపంతో వెళ్ళిపోయావా తల్లి? లేదు పిన్ని, అసలు నాకు ఇష్టం లేదు పిన్ని. నీకు చెప్పకుండా రావటం తమ్ముడే బలవంతంగా పంపించాడు పిన్ని. నువ్వు లేకపోతే నాకు తోచట్లేదమ్మా. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను మెతుకు కూడా ముట్టట్లేదు. అయ్యో పిన్ని, నేను వచ్చేస్తాను పిన్ని, వెంటనే బయలుదేరుతాను. నువ్వు బాధపడకు పిన్ని, నేను చూడలేను. వచ్చేస్తావు కదా, వెంటనే వచ్చేస్తావు కదా? ఇప్పుడే వచ్చేస్తాను పిన్ని. అత్త, కానీ బయలుదేరు బయలుదేరు. అదేమిట్రా అప్పుడేనా? నువ్వు ఉండమ్మా, నువ్వు ఒకదానివి. అక్కడ బోల్డ్ అని పనులున్నాయి. ఇదిగో నువ్వు బయలుదేరు, నువ్వు పద. అత్తయ్య, వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. ఈ వెధవ నిన్ను మళ్ళీ ఏమన్నా ఏడిపిస్తే నాకొక ఫోన్ కొట్టు. వీడి పని నేను పడతా. అలాగే అత్తయ్య. సర్లే, నువ్వు పద రా. హలో, ఎవరండి? నా పేరు శోభన్ బాబు. హలో, నేను జయసుధా. జయ, ఈ ఫోన్ నంబర్ ఎవరిది? విను, నా ఫోను మా నాన్న వాళ్ళు లాక్కున్నారు. కిటికీలోంచి పక్కింటి అబ్బాయి ఫోను అప్పు తీసుకుని మరీ మాట్లాడుతున్నా. నీకు విషయం తెలిసిందా? అవును, తెలిసింది. ఆది అన్నయ్యకి నీకు పెళ్ళంట కదా. ఆ వార్త విన్నప్పటి నుంచి నా కిడ్నీలోనే లేదు. కిడ్నీ కాదోయ్, నీ బొంద, అది హార్ట్. అదే టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో తెలియక అలా అనేశాను. నువ్వెలా ఉన్నావు జయసుధా? నేను బాలేనప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నాకు ఆది బావతో పెళ్లి ఇష్టం లేదు. ఇంకొకసారి చెప్పా, నా పేరు శోభన్ బాబు. నీ పేరు శోభన్ బాబు చెప్పాను. అది కాదు, ఇందాక చెప్పావు కదా అది. ఓ అదా, నాకు ఆది బావతో పెళ్లి ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం. మా నాన్న నన్ను రూమ్ లో పెట్టి తాళం వేసేశారు. పెళ్లి రోజు నన్ను డైరెక్ట్ గా మండపానికే తీసుకొస్తారంట. నాకేదో భయంగా ఉంది అప్పడం. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మో అవునా, నాకు కూడా భయంగానే ఉంది. కానీ నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగైనా సరే నిన్ను ఎత్తుకొచ్చి అవసరమైతే అత్తని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాను. నిజంగా పిరికి పందులో పారిపోవుగా? చిచి, నేను అలాంటి వాడిని కాదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావేమో, నేను అతి గొప్ప ధైర్య సాహస వీరుణ్ణి తెలుసా. అయితే చూపించు నీ అతి గొప్ప ధైర్య సాహసాలు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. జయసుధకి నేనంటే ఇష్టం. నా పేరు అప్పడం. అత్తా, అమ్మ సీత, ఏమే దాని గడప తొక్కి నా పరువు తీస్తావా? అక్కని నేను పంపాను. తను నీకు తెలియకుండా వెళ్ళనంటే మెడ మీద కత్తి పెట్టి చస్తానని బెదిరించాను. అక్క తప్పేం లేదు. కొట్టాలంటే దాన్ని కొట్టు. అక్క నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నా నిర్ణయంలో మార్పు లేదు. ఇక ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. రేయ్, అత్తా, నీకు సీతకి పెళ్ళి. ఈ ఇంటికి కాబోయే అల్లుడివి నువ్వే, అర్థమైందా? అమ్మో అమ్మో, వద్దత్తా. అంతకన్నా నీకు నా మీద కోపమే ఉంటే చంద్రకోలు పట్టుకుని నాలుగు బాదు. అంతేగాని బుల్లెమ్మతో మాత్రం పెళ్లి చేయకు. రేయ్, నీకేమైందిరా? ఎవరికి వాళ్ళు నా బుర్ర తినాలని కంకణ కట్టుకున్నారా? అది కాదత్తా, నాతో పెళ్లిని మీ అమ్మాయి గారు ఇందాక దారంతా తిడుతూనే వచ్చింది. నీతో పెళ్లి దానికి ఇష్టం లేదని నాకు తెలుసురా, అందుకేగా చేస్తున్నాను. అసలు ఇప్పుడే ఇలా తిడుతుంటే రేపు పెళ్ళాక అమ్మో నాతో కబడ్డీ ఆడుకోదు. నా వల్ల కాదు బాబోయ్. బతుకుంటే బల్సాకులు తింటాను కానీ నాకు మాత్రం ఈ పెళ్ళి వద్దత్తా. రేయ్, నేను చెప్తున్నా, నా మాట కూడా వినవా? నీ మాట వినకుండా ఎలా ఉంటా అత్త? కానీ
ఇంకేం మాట్లాడుకో. పో, పని చూసుకోపో. వెళ్ళు. అలాగే అత్త. వాడికి ఇష్టం లేదంటే ఎందుకు బలవంత పెడుతున్నావు? రే, నీకు సమాధానం చెప్పే మూడ్ నాకు లేదు. నేను అలసిపోయాను. పో. అమ్మా, రాము ఉన్నట్టుండి ఎందుకింత మారిపోయాడు? అన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు? ప్రేమగానే ఉంటున్నాడు, కానీ పిన్ని ముందు మాత్రం ఎందుకలా వేరేగా ఉన్నాడు? కారణం ఏమై ఉంటుంది? నేనే రాముని అపార్థం చేసుకుంటున్నానా? అక్క, ఏరా, నువ్వేం టెన్షన్ పడకక్క. రాముతో పెళ్ళి నేను క్యాన్సిల్ చేస్తాను. నువ్వు మాత్రం అన్నిటికీ తెగించి రెడీగా ఉంటావా? నీకోసం అమ్మతో తెగదింపులు చేసుకోవడానికైనా రెడీ అయ్యాను. 2 రోజుల నుంచి అమ్మ నేను బద్ధశత్రులా మాట్లాడుకుంటున్నావు. నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకుంటే నేను ఒంటరివాడిని అయిపోతాను. తమ్ముడు, ఇప్పుడే గొడవలు అవసరమా? నా కోసం నువ్వు పిన్నితో పోట్లాడడం నాకు బాలేదు. పిన్నికి నువ్వంటే ప్రాణం రా తమ్ముడు. పిన్నిని బాధ పెట్టకు. ఇదంతా జరగడం వల్ల పిన్నికి నా మీద ఇంకా కోపం పెరుగుతుంది. నా వల్లే నువ్వు తనకి దూరం అయ్యావని బతికినంత కాలం నన్ను క్షమించదు. నా మాట వినురా, వదిలే. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. లేదక్కా, ఇన్నేళ్ళు నువ్వు కష్టపడింది చాలు. ఇప్పటికే నీ తమ్ముడుగా నేను ఏదో ఒకటి చేయకపోతే నన్ను నేను ఎప్పటికీ ఫరుగు చేసుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకో, నాతో కోఆపరేట్ చేయి. అత్తా, అత్తోయ్, త్వరగా రా అత్తా. రండి, లోపలికి రండి. ఏంట్రా ఇది? అంటే అది నేను చేసేదా పెళ్లి చేసుకున్నాను స్మాల్ మమ్మీ. నా పేరు శోభన్ బాబు. సారీ అత్తయ్య, నీకు చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. సీత, వెళ్ళు, వెళ్ళి హారతి పట్రా. ఆ, సరే పిన్ని. నిన్ను ఏంటి బుల్లోడా ఇది?
శుభమా అని ఇద్దరు పసుబట్టల్లో వస్తే ఎవరిని అడిగి చేసుకున్నారా ఈ పెళ్లి? నాకు కాబోయే పెళ్ళానికి నువ్వు తాళి కడతావా? అంటే సిగ్గులేదా నమ్మక ద్రోహి? ఈ పెళ్లి నేనేం చేశాను? ఏమన్నా అనాలంటే నన్నను. నా పెళ్ళాన్ని వాడి కట్టి పెడతావా? చిన్ని గుడ్డలరా నీకు. రే ఆది, హద్దులు దాటుతున్నావు. ఎవరి లిమిట్స్ క్రాస్ చేస్తున్నారమ్మా? నీ కొడుకా లేక ఈ ఇంటి పనివాడా? వాడికి ఎంత పొగరుంటే నా ఫ్యామిలీ ఇష్యూలను ఇంటర్ఫియర్ అవుతాడా? అయినా ఇంత కోపం పనికిరాదు బుల్లోడా. బానే తగిలింది దెబ్బ. పొద్దున్నే పొలానికి వెళ్తుంటే చెరువు దగ్గర ఇద్దరు సూసైడ్ చేసుకోబోయారు. వదిలేమంటావా? ఇద్దరు అమాయకుల్ని చేతులారా చంపుకోమంటావా? మీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వాలన్నది నా ఉద్దేశం కాదు బుల్లోడా. చూస్తూ చూస్తూ ఇద్దరిని చంపుకోలేకపోయాను. అదే నేను చేసిన తప్పైతే నన్ను చంపే, కిల్ మీ. కుట్ర కుట్ర ఎంత అన్యాయం జరిగింది. మనకు అన్యాయం చేసేసింది. ఏమైంది? జయమ్మకి అప్పడంతో పెళ్లి చేసింది మా చెల్లాయి, మీ అమ్మే. దానికి పథకం వేసి మరీ రామును పురమాయించింది. నా చెవులారా నేను విన్నా, కళ్ళారా చూశా.